హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ముందు వీడియోలో చూసేశారు కదా, మేము బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కాము అని చెప్పేసి ఇక్కడ బెంగళూరు టు గోవా వెళ్తున్నామని చెప్పాం కదా, అది కంటిన్యూషన్ అండి. ఇలా వచ్చేసాము ఇలా ఫ్లైట్ దగ్గరికి బస్లో. ఆల్రెడీ మీరు ముందు వీడియోలు చూసింటారు మీ బస్ జర్నీ చేసిందంతా. ఇలా ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము. ఫైనల్లీ ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము. ఆల్మోస్ట్ టైము 6 o'clock అవుతుంది. ఇంకా ఫైనల్గా ఇంకా చూడండి, మార్నింగ్ 6 o'clock ఫుల్ మంచు అంతా ఎట్లా ఉందో, ఫాగ్ మొత్తం సూపర్గా ఉంది. ఒక పక్క టెన్షన్ వేస్తుంది, ఫస్ట్ టైం కదా అది ఫ్లైట్ జర్నీ. నిజంగా చాలా టెన్షన్ వేస్తుంది, కొద్దిగా హ్యాపీగా ఉంది. ఇంకా ఇలా ఎక్కుతున్నాము, ఇక్కడ చెక్ ఇన్ చేసేసాము. ఇక్కడ మొత్తము చేశాక ఇలా స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నాము పైకి. ఇక్కడ చూడండి ఒకసారి, ఏదో కొద్దిగా హ్యాపీగా అన్నీ మిక్స్డ్ అంటారు కదా, అలా ఉంది నాకు. ఇక్కడ చూడండి వెనక చాలా ఫ్లైట్స్ ఉన్నాయి, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్. ఇక్కడ చూడండి ఇంకా లోపలికి వెళ్తున్నాము ఫైనల్లీ. ఇక్కడ చూడండి ఎంత దగ్గర నుంచి చూస్తే చాలా హ్యాపీగా ఉంది, ఎగురు గంతేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫైనల్లీ లోపలికి వచ్చేసానండి. ఇక్కడ వెల్కమ్ చెప్పేశారు. ఇక్కడ ఫైనల్గా వచ్చేసిన తర్వాత సీట్లు ఎత్తుకుతున్నాము ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. మాది మిడిల్ అనుకుంటా. ఇక్కడ వచ్చేస్తున్నాం ముందుకి. చూడండి ఇక్కడ ఇలా నడుచుకుంటూ, చాలా పెద్దది కదా. నాకు విండో సీట్ కావాలని చెప్పేసి మా హస్బెండ్ నా పక్కన వేసి నేను విండో సీట్ దగ్గర కూర్చున్నాను. మొత్తం అంటే వ్యూని అంతా ఎంజాయ్ చేద్దామన్నమాట. సో అందుకోసమని విండో సీట్ దగ్గర కూర్చునేసాను. ఇక్కడ చూడండి ఎర్లీ మార్నింగ్ ఎంత చలిగా, ఫాగ్ అంతా చూడండి ఒకసారి వీడియో తీస్తుంటే మీకు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. చూడండి మొత్తం ఇలా మంచు ఎలా పడిందో అద్దం పైన. ఇక్కడ చూడండి, ఇక్కడ రెక్క చూడండి మిడిల్లో, కరెక్ట్గా మిడిల్లోనే కూర్చున్నాం, ఫ్లైట్ మిడిల్లో. చాలా బాగా ఎంజాయ్ చేశాను అసలైతే. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, కానీ ఒక పక్క టెన్షన్ వేస్తూనే ఉంది. చూడండి ఫేస్లో హ్యాపీనెస్, ఒక పక్క టెన్షన్, అన్నీ మల్టీ అంటారు కదా, అలా ఉన్నింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇంకా 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 15 minutes వరకు స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి మొత్తం ఎంత పెద్ద, చూడండి ఇక్కడ రెక్కలు చూడండి ఇక్కడ ఫ్లైట్కి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇంకా చూడండి ఇప్పుడు ఫ్లైట్ మూవ్ అవుతుంది చిన్నగా అన్నమాట. చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది కదా, అన్నీ చూసుకొని పైకి ఎగరాలి కదా. సో చూడండి చిన్నగా కదులుతుంది ఫ్లైట్, మీకు కనిపిస్తుంది కదా. నీట్గా తీయాలనుకున్నా కానీ మొత్తము అద్దానికంతా మంచంతా ఉండిపోయిన దానివల్ల నీట్గా క్లారిటీ కనిపించట్లేదు, కానీ ట్రై చేశాను తీయడానికి నీట్గా. ఇక్కడ చూడండి చిన్నగా వెళ్తుంది, పక్కన ఫ్లైట్స్ కూడా అన్నీ వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, చిన్నగా వెళ్తూ కొద్దిగా ఫాస్ట్ అప్ అయిపోయింది. ఇక్కడ చూడండి పక్కన ఇండిగో ఫ్లైట్ అనేది పైకి ఎగురుతుంది అనమాట, ఇట్లా రౌండ్ తిరుక్కొని వెళ్తాయి. ఇక్కడ చూడండి స్పీడప్ అయిపోయింది. ఫైనల్లీ గుండె చేతిలో పట్టుకొని ఉన్నాను. ఇక్కడ చూడండి ఫ్లైట్ ఎగురుతుంది, చిన్నగా స్పీడప్ అయిపోయింది కదా, ఇంకా ఎగరలేదు. చూడండి ఇక్కడ ఒకసారి ఒక్కసారిగా స్పీడప్ అయిపోయి పైకి ఎగిరిపించడం, చాలా బాగా అనిపించేసింది. ఫస్ట్లో మా హస్బెండ్ చాలా భయపడిచ్చేసాడు నన్ను, భయం వేస్తుంది, కొద్దిగా వార్నింగ్ చేసుకుంటారని చెప్పేసి నేను కొద్దిగా ధైర్యంగానే ఉన్నాను. ఫైనల్గా ఫ్లైట్ ఎగిరింది పైకి, చాలా బాగా అనిపించేసింది. ఫుల్గా ఎంజాయ్ చేశాను. అంటే ఆ మూమెంట్ని, అది ఒక ఫీల్ కదా అండి. ఫ్లైట్ ఎక్కితే, ఫస్ట్ టైం ఎక్కితే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. మీరు ఎంతమందికి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి ఇలా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉంటారో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక్కడ చూడండి పైన మేఘాల పైన ఉంది ఇప్పుడు ఫ్లైట్ అనమాట. మేఘాలు ఆకాశం మిడిల్లో ఉంది ఫ్లైట్. ఇక్కడ చూడండి నీట్గా కనిపిస్తుంది. ఇంకా టైము 6:20 అట్లా అయింటుంది అంతే టైం. కింద మాత్రం మేఘాల కింద మాత్రం ఇంకా మబ్బులుగానే ఉంటుంది, పైన ఉన్నాం కాబట్టి కొద్దిగా లైట్గా సన్సెట్ కనిపిస్తుంది. చూడండి నీట్గా మార్నింగ్ అయినట్లు ఉంటుంది. ఒకసారి చూడండి ఇక్కడ ఎంత వ్యూ, ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉందండి. ఈ వ్యూ క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశాను, ఫైనల్గా తీసేసాను. ఇక్కడ చూడండి పైన ఆకాశం, ఫ్లైట్, కింద మేఘాలు, ఆ వ్యూ అసలు తలుచుకుంటేనే చాలా హ్యాపీగా అనిపించేసింది. ఆ వ్యూ మీకు నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే మీకు వీడియో చేశాను. ఇక్కడ చూడండి మొత్తం వ్యూ అంతా చూడండి, కింద మేఘాలు అంతా చూడండి. ఒకసారి ఇలా చూస్తుండగా ఇంకా వీళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇచ్చారు. అంటే ఫ్లైట్ అదే గోవాకి వెళ్ళే ముందు ఒక 15 minutes ముందు ఇలా ఇచ్చారు. ఒక బన్ను, ఒక కప్ కేక్, ఇలా నాప్కిన్, ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. ఫైనల్గా తినేసాం. ఫుడ్ మాత్రం చాలా సూపర్గా ఉన్నింది.
ఇంకా చూడండి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇంకా ఇంకా కొద్దిగా టైము 7 o'clock అట్లా అయింది, కానీ ఫస్ట్ సన్సెట్ మేమే చూసేసాము పైన. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను ఇక్కడ ఒకసారి చూడండి, ఇటు సైడ్ సన్సెట్ మీకు చూపిస్తున్నా. ఎంత బాగుందంటే వ్యూ అండి, అస్సలు ఫుల్గా ఎంజాయ్ చేశాను. అసలు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసాను, చాలా మంచి పని చేసాము. ఇక్కడ చూడండి కింద వాటర్ అనమాట, ఇక్కడ గోవా ఫైనల్లీ ఎంటర్ అయిపోయాం. గోవా మొత్తం బీచ్ అంతా కనిపిస్తుంది, కింద వాటర్. ట్రై చేశాను మీకు చూపించడానికి. ఫైనల్లీ గోవాలో ల్యాండ్ అయిపోయాము. చాలా బాగా ఎంజాయ్ చేశాను అయితే నేనైతే ఫుల్గా. ఫైనల్లీ వచ్చేసాను, నా డ్రీమ్ నెరవేరిందండి. ఫస్ట్ ఫ్లైట్ కదా, ఆ ఎంజాయ్మెంటే వేరు. మీలో ఎంతమందికి ఫ్లైట్ జర్నీ ఇష్టమో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలా ఫైనల్గా అయితే గోవాలో ల్యాండ్ అయిపోయాము. ఫైనల్లీ నేనైతే ఫ్లైట్ ఎక్కేసాను. గోవాలోకి ఎంటర్ అయ్యే హ్యాపీనెస్ కన్నా నేను ఫ్లైట్ ఎక్కేసాను అన్న హ్యాపీనెస్ ఎక్కువ ఉంది. యాహూ! ఇలా ఫ్లైట్ దిగేసి ఇంకా లగేజ్ వాళ్ళే పంపిస్తారు. ఇక్కడ చూడండి, ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. చాలా ఫ్లైట్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా. ఇది గోవా ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నది, బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే ఇంకా అది సూపర్ ఎక్సలెంట్. అసలు గోవా ఎయిర్పోర్ట్ అయితే చిన్నది కొద్దిగా. ఇక్కడ చూడండి, ఇలా నడుచుకుంటూ ఇంకా లగేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఇంకా ఫైనల్లీ బయటకు వచ్చేసాము. వెల్కమ్ టు గోవా. నేను ఎలా బీచ్లలో ఎంజాయ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి.